సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ లో కుదవపెట్టిన బంగారం మాయం చేసి నకిలీ బంగారం పెట్టారని బాధితురాలు ఆరోపిస్తోంది. కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యంతో గోల్డ్ అప్రైజర్ కుమ్మక్కై నకిలీ బంగారం తయారు చేయించి బ్యాంకులో జమ చేస్తారని ఆమె ఆరోపణగా ఉంది. రాజుపేటకు చెందిన గుడిసేవ సునీత అనే మహిళ గత సంవత్సరం 4 బంగారపు గాజులు కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి 2,40,000 రూపాయలు తీసుకుంది. తాకట్టు సమయంలో 1-2 సార్లు గీటి రాయితో యాసిడ్ తో తనిఖీ చేసుకున్న బ్యాంక్ యాజమాన్యం అది సరైన బంగారమని నిర్ధారించుకుని 2,40,000 రూపాయలు ఇచ్చారని ఆమె పేర్కొంటోంది. అయితే ఇటీవల బ్యాంక్ అధికారులు సునీత ఇంటికి వచ్చి గత సంవత్సరం మీరు పెట్టిన 4 బంగారపు గాజులు నకిలీవని తేలింది, కావున వెంటనే విడిపించగలమని ఒత్తిడి చేయగా తాకట్టు పెట్టినప్పుడు స్వచ్ఛమైన బంగారం కాస్త ఇప్పుడు నకిలీ బంగారం ఎలా అయిందని ఆమె ప్రశ్నించింది. మా వద్ద ఉన్న ఆభరణాలను ఆడిటింగ్ చేయగా సుమారు 25 మందికి చెందిన బంగారం నకిలీ అని తేలిందని, అందులో మీ బంగారం కూడా కోసి చూసి కల్తీగా గుర్తించామని చెప్పగా సునీత అవాక్కైంది. అప్రైజర్ బ్యాంక్ అధికారి కలిసి కుమ్మక్కై తన బంగారం కాజేశారని ఆరోపిస్తున్న ఆమె పోలీసులను ఆశ్రయించి మీడియాకు వివరాలు వెల్లడించింది. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ వివరణ కోరగా ఇప్పటి వరకు సుమారు 40 లక్షల రూపాయల బంగారానికి సంబంధించి బ్యాంక్ అప్రైజర్ చేతివాట చూపించినట్టు గుర్తించి అతనిపై ఎలాంటి పోలీస్ కేసులు పెట్టకుండా అతను డబ్బులు చెల్లించే విధంగా హామీ పత్రాలను రాయించుకున్న కాగితాలను చూపించి కస్టమర్లు కూడా అప్రైజర్ తో కలిసి మమ్మల్ని మోసం చేశారని పేర్కొంటున్నారు. మాది ఇక్కడే రాజుపేట మచిలీపట్నం. ఈ బ్యాంక్లో 2 సంవత్సరాల నుంచి కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్లో 2 సంవత్సరాల నుంచి నాకు అకౌంట్ ఉంది. నేను వస్తువులు పెడుతున్నా తీస్తున్నా. అయితే పెట్టిన కొన్ని వస్తువుల్లో బంగారు గాజులు కొన్ని ఉన్నాయి, నల్లపోసులు అన్నీ విడివిడిగా 5 కూటలుగా పెట్టుకున్నాను. గాజులు మాత్రం ఫ్రాడు అని చెప్పి వీళ్ళు నన్ను ఇప్పుడు ఆ డబ్బులు కట్టి నువ్వు తీసుకెళ్ళమ్మా, అవి బంగారు గాజులు నకిలీ అని చెప్తున్నారండి. కిందటి సంవత్సరం పెట్టాను సార్ నేను. నాకు మొన్న ఫస్ట్లో చెప్పారు, ఇప్పుడు ఫిబ్రవరిలో చెప్పారు, 2025 చెప్పారు. నేను పెట్టింది 2024 5వ నెల ఇచ్చారండి. గీసారు, తీసుకున్న 2,40,000 ఇచ్చారండి. మిగతా ఇంకో 4 కూట్లుగా పెట్టా, అంటే వేరువేరుగా వాటికి తీసుకున్నాను. అన్నిటికీ వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నా. ఇప్పుడు బంగారు గాజులు ఒక్కటే అవి దొంగ బంగారం అమ్మ, మాకు ఇన్స్పెక్షన్ జరిగింది, నువ్వు వెంటనే డబ్బులు కట్టి తీసుకెళ్ళిపోమని నాకు ఫిబ్రవరి నెలలో చెప్పారండి. అదేనండి, నువ్వు పెట్టింది దొంగ బంగారం, తీసుకుని వెళ్ళిపోవాలి అర్జెంటుగా అని అన్నారండి. అంటే నేను అన్నాను ఇప్పుడు తీసుకెళ్ళిపోమంటే మరి అది నేను పెట్టింది అసలు బంగారం, తప్పు బంగారం అని చెప్పి తీసుకెళ్ళిపోమంటే నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయండి? ఏంటి ఇన్ఫెక్షన్ పైనుంచి ఎవరు ఆఫీసర్లు వచ్చారమ్మా, మేము కోసాము, ముక్కలు చేసాము, వాళ్ళు నాకు చెప్పిన మాట, మేము కోసాము, దాంట్లో ఇనపై రాడ్లు ఉన్నాయని నాకు వాళ్ళు చెప్పిన మాట. నాకు తెలియదండి, నన్ను పిలిపించారు. ఏమని, నువ్వు పెట్టింది దొంగ బంగారం అని నన్ను పిలిపించి చెప్పారు. నాకు అసలు ఏమీ తెలీదు, నన్ను పిలిచింది వీళ్ళు మాత్రమే, బ్యాంకు వాళ్ళే పిలిచి చెప్పారు. ఏమని, ఇన్స్పెక్షన్కి వచ్చారు, అది దొంగ బంగారం అని తెలిసిందమ్మా, బయటికి వెళ్తే నీ మీద కేసు అవ్వుద్ది, నువ్వు విడిపించుకుని వెళ్ళిపో. వెళ్ళానండి, వాళ్ళు నా మీద కేసు పెడతామంటున్నారు పోలీసు వాళ్ళు. దొంగ నోట్ల కేసు ఒకటి జరుగుతుంది, మేము వెళ్ళిన టైంలో ఆ కేసులో నువ్వు ఉన్నామని నీ మీద కేసు పెడతామన్నారు. నేను అన్నాను, అండి నా ఈ ఒక్కటిగా పెట్ల, ఈ ఒక్కటే పెడితే దొంగది అని మీరు చెప్పచ్చు, నేను ఇంకా బోల్డ్ వస్తువులు ఉన్నాయి నాయి, గత 2 సంవత్సరాలుగా నాకు అకౌంట్ ఉంది, మరి నాది ఇలా తప్పు ఎలా అవుద్దంటే వాళ్ళు ఆ మాట అన్నారండి. అక్కడికి వెళ్తే ఈ మాట అన్నారు, అక్కడ స్టేషన్లోనే, ఇక్కడ ఇనుకొదురు పోలీస్ స్టేషన్లోనండి. వాళ్ళు మనకు తెలియదు కదా సార్, మేము వెళ్ళాము, కాగితం రాసాము, అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు చెప్పారు. లేదు సార్, తీసుకోలేదు సార్, తీసుకోలేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి సార్, అక్కడ అయిపోయింది. మళ్ళీ వచ్చాము, ఎవరెవరి దగ్గరికో వెళ్ళాం, రాజకీయ నాయకుల దగ్గరికి, అందరి దగ్గరికి. ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు మోసపోయావమ్మా అని అంటున్నారు సార్. నేను పెట్టింది అసలు అయితే నేను ఎలా మోసపోతా, నాకు న్యాయం కావాలంతే. అసలు నాకు ఇంకోటి అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత నేను వీళ్ళ దగ్గరికి వచ్చి ఒకసారి నాకు చూపించండి, పెట్టింది తీసి చూపించండి అని అడిగాను సార్. ఎందుకంటే నేను చిన్నగా ఏదో చేయించుకున్నాయి, చూపించండి సార్ అని అడిగితే, అలా తీయడానికి కుదరదమ్మా, మీరు డబ్బులు కట్టి తీసుకెళ్ళిపోండి అని అన్నారు. కానీ కళ్ళకు చూపించలేదు సార్. సరే అది అయిపోయింది. మిగతా చిన్నవి ఉన్నాయి కదా సార్, ఇది పెద్ద అమౌంట్, చిన్నవి పెట్టి ఇచ్చేయమని కూడా అడిగాను సార్. ఇది విడిపించుకుంది అయ్యమని అంటున్నారు సార్. ఈ విడిపించుకునేదాకా అయ్యమంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటనేది కావాలి. నాకు భర్త చనిపోయి 10 సంవత్సరాలు, నేను నా పిల్లల కోసం అప్పుడప్పుడు చేయించుకున్నాయి కానీ, నా భర్త ఉన్నప్పుడు చేయించినవి కానీ అన్నీ ఇక్కడే పెట్టుకుని ఉన్నా.
నాకు మాత్రం కావాలి సార్, న్యాయం వాడు యాక్చువల్గా ఈఎంఐ నగలు కాదు, వాడు ఇచ్చి తాకట్టు పెట్టానని ఈఎంఐ కూడా చెప్పింది. ఎలా నువ్వు ఇచ్చావా నేను పెట్టానని కూడా ఇక్కడ అడిగిందండి. అప్పుడు మేడం కూడా ఏదన్నా ఉందా? అసలు విషయం అది. ఆ బాబు కూడా ఉన్నాడు, వాళ్ళ భర్తే కదా, ఆయన కూడా తర్వాత వచ్చారు. అది ఆయనకు కూడా తెలుసు. మన శ్రీను గారు కూడా తెలుసు విషయం, తెలుసుకున్నాను. దీనికి ఊరికి అనవసరమైన ఆ అమ్మాయి ఉద్యోగంలో శుభ్రంగా ఉండాలని మేము కోరుకునేవాళ్ళం. దానికోసమే ఉద్యోగం సంగతి ఉంటే పోతే కానీ అది కాదు. మేము అడిగేది ఏంటంటే ఆ అమ్మాయి బంగారం తెచ్చినప్పుడు మీరు చెక్ చేసుకుని పెట్టుకున్నారా? ఆ అమ్మాయి బంగారం తెచ్చినప్పుడైనా చెక్ చేసి పెట్టుకునేది కూడా కరెక్టే. అది వికృతంగా జరిగిందని కూడా అటు రాసిచ్చాడు కదా. ఎవరు రాసిచ్చారు? ఆడు అప్రైజరే. అతను ఏదో రాసుకోవచ్చు కదా, దాని గురించి ఎట్లా రాసిస్తాడు? మాకేం బ్యాంకులో మాకేం సంబంధం చెప్పండి. ఇదేంటండి అలా కదా సార్, మీరు కాదండి అలా కాదు. మనం ఎందుకంటే అయ్యో వికృతంగా మాట్లాడుకోకూడదు కదా. నేను అడిగింది అర్థం చేసుకోండి. అతను బంగారం తీసుకొచ్చినప్పుడు, కస్టమర్ బంగారం తీసుకొచ్చినప్పుడు మీరు గీసుకుని చూసి మీరు మీ బ్యాంక్ అప్రైజర్, మీరు అపాయింట్ చేసుకున్న వ్యక్తిగా, మీరు అపాయింట్ చేసుకున్న వ్యక్తి అర్థం ఏంటి? మీ వ్యక్తిగా, అంతే కదా. అతను సమక్షం అతను చెక్ చేసి ఇచ్చాడు మీకు, మీరు చూసినాక డబ్బులు ఇచ్చింది ఎవరు? మీ అప్రైజర్ చూసుకుని ఇది బంగారం మంచిదే అని చెక్ చేసి మీకు ఇచ్చింది. డబ్బులు ఇచ్చారు కదా, డబ్బులు ఇచ్చారు. ఎప్పుడు తెలిసింది? అదే పెట్టిన కానీ ఎలా తెలిసింది? సంవత్సరానికి జనవరిలో సంవత్సరం కాదు, ఎప్పుడో జరిగింది అది. అయినాక అది తీసిన తర్వాత ఏంటంటే తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్తే అమ్మాయి కూడా అమ్మ ఇది ఏంటి ఇది పరిస్థితి అంటే, అట్లా కదండి ఈ నగలు నాతో ఫలానా వాడు పెట్టించాడు, ఎవరు అప్రైజరే పెట్టించాడు అని అమ్మాయి కూడా యాక్సెప్టెడ్. ఎప్పుడు ఎవరు అమ్మాయితో లెటర్ అంటే చాలా ఇదిగా మాట్లాడింది. కేసు కూడా పెట్టి ఒకసారి అర్థం చేసుకోండి. అమ్మాయి పెట్టింది, మీకు ఎప్పుడు తెలిసింది? సంవత్సరం తర్వాత తెలిసింది. ఇన్స్పెక్షన్ సంవత్సరం కాదు, 9 నెలల 10 నెలలు కూడా కాదే. అది ఎప్పుడు చూడండి, నెలలో తెలిసిందా? అని మీకు తెలియదు. నేను చెప్తాను, జనవరిలో తెలిసింది మీకు. జనవరిలో అంతే కదా. ఆమె పెట్టింది జనవరి 21. ఆమె పెట్టింది లాస్ట్ ఇయర్ జనవరిలో పెట్టింది. మొన్న జనవరిలో తెలిసింది, అంటే సంవత్సరం తెలిసింది మీకు. లాస్ట్ ఇయర్ జనవరి పెట్టింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని నెలలు అయిందండి? ఇప్పుడు 4 నెలలు అయింది. మేలోనే ఆడు తీసుకొచ్చి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి నాకు 4 లక్షల లోన్లు అయిపోయినాయి, నా పేరు లోన్ రాదు, అమ్మ ఈ నగలు పట్టుకెళ్ళి నువ్వు లోన్లు పెట్టుకో అని చెప్పి వాడే అప్రైజర్ కదా లోన్ ఇచ్చేసాడు. తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తున్నట్లు టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ తెలిపారు. తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తున్నట్లు టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ తెలిపారు. 45వ డివిజన్ సంస్థాగత ఎన్నిక నిర్వహణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి పల్లపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యం జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడిగా గంజాల రవి, కార్యదర్శిగా కొనకళ్ల భాను, కోశాధికారిగా కొనకళ్ల అరుణ్ తదితర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పివి ఫణికుమార్, కార్పొరేటర్ అన్నం ఆనంద్, తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో 45వ డివిజన్ తెలుగుదేశం సంస్థాగత ఎన్నికలలో భాగంగా 45వ డివిజన్ ఎన్నికలు ఇక్కడ ఈ పార్కులో అందరూ సమావేశమై సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వార్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉంది పోటీతత్వం వచ్చింది, అయితే అల్టిమేట్గా మాకు అందరిది ఒకటే కుటుంబం అని చెప్పి వాళ్ళలో వాళ్ళే సర్దుకుని ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. దాంట్లో మరి ఇటు ఇన్ఛార్జి క్లస్టర్ ఇన్ఛార్జి పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు, నైబర్ క్లస్టర్ ఇన్ఛార్జి రాంబాబు గారు, మరి ఇన్ఛార్జి ఫణికుమార్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అన్నం ఆనంద్ గారు కార్పొరేటరు అంతా కూడా వచ్చారు. వాళ్ళు ఏకగ్రీవంగా అయిపోయింది, ఎలా అయిందో చూసుకెళ్దామని వచ్చారు పక్క వార్డులు కూడా ఒకళ్ళిద్దరు. మరి అందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎన్నో సంవత్సరాల నుంచి అవిశ్రాంత కృషి చేస్తున్నటువంటి నాయకులు మరి మంచి కమిటీ అనుకున్నారు. గంజాల రవికుమార్ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా కొనకళ్ళ భానుప్రసాద్, అదేవిధంగా ట్రెజరీ ఉందా, అతనికి ట్రెజరీ ఉందా,
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని ఏదైతే నినాదంతో ఈ పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీని కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ వార్డులో చాలా పోటీ తీవ్రం ఉన్నప్పటికీ కానీ అందరూ కూడా ఏకాభిప్రాయంతో పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందుండే విధంగా ఈ కార్యవర్గం కూడా నూతన కార్యవర్గం కృషి చేయాలని వీరందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మచిలీపట్నానికి ఒక ఆదర్శవంతమైనటువంటి డివిజన్గా ఈ వార్డు కావాలని కోరుకుంటూ ఈ ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో ఈ పార్టీలో ఈ డివిజన్లో చేసే ఈ నాయకత్వం మరింత ఉన్నత పదవులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి ఈ ఎన్నికల్లో మా వాళ్ళందరూ ఏకగ్రీవంగానే ఎన్నుకుందాం. మనదంతా ఒక కుటుంబం, సోదరభావంతో మన వార్డుని అభివృద్ధి చేసుకోవాలి. మన వార్డు అభివృద్ధిలో మరి రవీంద్ర గారిని కూడా పెద్ద ఎత్తున నిధులు సేకరించి మంత్రివర్యులు రవీంద్ర గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మన వార్డు సమస్యలు చెప్పి చేయాలని ఈ సమావేశంలో కూడా మరి తీర్మానించడం జరిగింది. మరి పెద్దల గోపీచంద్ర గారు కానివ్వండి, పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, మరి మా వార్డులో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చే విధంగా మరి కృషి చేస్తారని చెప్పి మేము కోరుకుంటూ ఈనాడు మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరి గంజాల రవికుమార్ గారు కానీ, మళ్ళీ ప్రధాన కార్యదర్శి కొండటళ్ళ భాను గారు కానీ, అలాగే ట్రెజరర్గా కొండటళ్ళ అరుణ్ కుమార్ కానీ, ఇతర కమిటీ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటూ డివిజన్ ఇన్ఛార్జిగా నాతో పాటు వాళ్ళందరూ కూడా మరి డివిజన్లో సమస్యలన్నిటి మీద రవీంద్ర గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ పరిష్కరించి ప్రజలకి ప్రతినిత్యం మేమందరం కూడా అండదండలుగా ఉంటామని ఈ డివిజన్ ప్రజలకి తెలియజేస్తూ ఆకుమరి ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం లంకిశెట్టి దంపతులు ₹1,00,000 విరాళం అందజేశారు. గూడూరు మండలం ఆకుమరి గ్రామంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రోత్సాహంతో అప్పర్ ప్రైమరీ స్కూల్ను హైస్కూల్ స్థాయికి పెంచడం ఎంతో అభినందనీయమని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు. పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం లంకిశెట్టి బాలాజీ, వనజ దంపతులు ₹1,00,000 విరాళాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ మాజీ సర్పంచ్ గోపి నాగబాబుకు గ్రామ పెద్దలకు అందజేశారు. తమ పూర్వీకుల గ్రామమైన ఆకుమరి గ్రామంలో విద్యకు ప్రాధాన్యమిస్తూ ఈ విరాళం అందజేసినట్లు వారు తెలిపారు. ఆకుమరి గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించిన లంకిశెట్టి బాలాజీ కుటుంబ సభ్యులు పాఠశాల అభివృద్ధి కోసం ₹1,00,000 కేటాయించడం అభినందనీయమని మాజీ సర్పంచ్ గోపి నాగబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుమరి గ్రామ మాజీ వీఆర్ఓ లంకిశెట్టి సాయిబాబు, తాడేపల్లి రమేష్, మల్లంపల్లి వీర వెంకట రామాంజనేయులు బాబు, ఎస్బీఐ విశ్రాంతి ఉద్యోగి లీలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలం ఆకుమరి గ్రామం అనేది మా స్వగ్రామం. మా పూర్వీకుల నుంచి అక్కడ ఉన్నటువంటి గ్రామం. అక్కడ మా తాతగారు, నాన్నగారు, మా అన్నయ్య గారు వీఆర్ఓ గారు చేయడం జరిగింది. ఆ గ్రామానికి ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ₹5,00,000 ఇచ్చి అక్కడ ఉన్న స్కూల్కి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. పెడన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారి యొక్క సహకారంతో మరి మా నాగబాబు గారు, ఇతర పెద్దలంతా కూడా అక్కడ ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు స్కూల్లో. వాళ్ళు దూరంగా మల్లవోలు కానీ, రాయవరం కానీ, గూడూరు కానీ దూర ప్రాంతం వెళ్ళవలసి వస్తుంది కాబట్టి స్కూల్ని అప్గ్రేడ్ చేయమని చెప్పి అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఆకుమూరులో ఉన్నటువంటి స్కూల్ని అప్గ్రేడ్ చేస్తూ అక్కడ 8th, 9th క్లాస్ వచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. 10th క్లాస్ వరకు కూడా, అంటే హై స్కూల్ వరకు అప్గ్రేడ్ చేశారు మా గ్రామానికి. దానివల్ల ఆడపిల్లలకు మంచి రిలీఫ్ కలిగింది. ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడపిల్లల చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాగిత కృష్ణప్రసాద్ గారు గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఆకుమరి గ్రామానికి స్కూల్కి వాళ్ళు శాంక్షన్ ఇప్పించినందుకు మా గ్రామ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము. ఆ గ్రామస్తులుగా మాకున్న గ్రామంతో అనుబంధంతో అక్కడ అదనపు గదులు నిర్మాణం చేయవలసి వచ్చింది. అది మరి హెడ్ మాస్టర్ గారు, మా ఎక్స్ సర్పంచ్ గారు నాగబాబు గారు రావడం జరిగింది. మరి మా కుటుంబం తరఫున మా నాన్నగారు, మా అమ్మగారి పేరు మీద ₹1,00,000 నగదు వారికి అందజేస్తాం. నేను ఎక్కడెక్కడ మన ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే రాబోయే రోజుల్లో కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది. ఒక విద్యార్థి చదువుకుంటే ఆ కుటుంబం సెటిల్ అవుతుంది. ఆ పాఠశాలకు సంబంధించి మన ఆకుమరు గ్రామ వాస్తవ్యులు లంకిశెట్టి బాలాజీ గారు వారి యొక్క సహాయ సహకారంతో స్టేట్ బ్యాంక్ వారితో ₹5,00,000 ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం మరి ఫండింగ్ ఇప్పించి ఆ స్కూల్లో అనేకమైనటువంటి అక్కడ మౌలిక వసతులను కల్పించడానికి ఆ స్కూల్కి ₹5,00,000 మరి అక్కడ స్టేట్ బ్యాంక్ వారి ద్వారా, ఆర్ఎం గారి ద్వారా మరి ఫండింగ్ ఇవ్వడం జరిగింది. తద్వారా ఆ స్కూల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మౌలిక వసతులను, అక్కడ టాయిలెట్స్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు,
అట్లాగే ఇంకా అనేకమైనటువంటి వసతులను సమకూర్చుకున్నాము. తద్వారా ఆ గ్రామంలో మాకు ఆ హై స్కూల్కి మంచి వసతులు ఉండటం వల్ల ఈరోజు దాన్ని హై స్కూల్గా గౌరవ శాసనసభ్యులు పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారి యొక్క సహాయ సహకారాలతో డిఓ గారితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మరి ఉన్నత పాఠశాలని మరి హై స్కూల్గా ఈరోజు ప్రమోట్ చేస్తూ మరి డిఓ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో మరి బాలాజీ గారు ఇప్పించినటువంటి 5 లక్షల రూపాయలు డెవలప్మెంట్కి ఏదైతే ఇచ్చారో దాన్ని చూసుకుని ఈరోజు ఇంకా అదనపు గదులు కావాలి అని అంటే అదనపు గదులకి 10వ తరగతి వరకు మీకు స్కూల్ ఇవ్వాలంటే ఇంకా అదనపు గదులు చాలట్లేదు, మీకు అదనపు గదులు నిర్మాణం చేపట్టుకోవాలని డిఓ గారు ఎంఈఓ గారు చెప్పిన మీదట గ్రామ ప్రముఖులు నాగబాబు గారు గ్రామం నుంచి వచ్చినటువంటి వివిధ పెద్దలు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మన పాఠశాల అభివృద్ధి ఆకుమరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల జిల్లా పరిషత్ హై స్కూల్గా అప్గ్రేడ్ అయినందుకు నాగబాబు గారు కానీ అలాగే బాలాజీ గారు పెడన శాసనసభ్యులు అలాగే విద్యాధికారులు ఎనలేని కృషి చేశారు. ఆడపిల్లలు సుదీర్ఘ దూరాలకు వెళ్ళడం చాలా కష్టం కాబట్టి వీరి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలని హై స్కూల్గా అప్గ్రేడ్ చేస్తూ ఈ వచ్చే విద్యా సంవత్సరం 9వ తరగతి తర్వాత 10వ తరగతి నిర్వహించడానికి అవకాశం కల్పించారు. వారి తరఫున పాఠశాల పామరు మండలం అడ్డాడలో శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. పామరు మండలం అడ్డాడలో శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. ఆలయంలో గర్భగుడి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించిన దుండుగులు హుండీ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. దేవాదాయ శాఖ అధికారి వచ్చిన తర్వాత దేవాలయంలోకి వెళ్తామని ఆలయ పూజారి తెలిపారు. దేవాలయంలో ఏ మేరకు చోరీ జరిగిందని వివరాలు తెలియాల్సి ఉంది. అడ్డాడ గ్రామంలో శివాలయంలో గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం యథావిధిగా స్వామివారి యొక్క అర్చన కోసం 6 గంటలకు రావడం జరిగింది. వచ్చేసరికి ఉత్తరం వైపు నుండి ద్వారం పగలగొట్టి తాళాలు అంటే దొంగతనం జరిగినట్టుగా భావించి పగలగొట్టడం చూసి ఎమ్మటే పై అధికారులకి తెలియజేయడం జరిగింది. ఉండి తాళాలు అలాగే మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళేటటువంటి తాళాలు ఉత్తరం వైపు ఉన్నటువంటి గేటు తాళాలు 3 చోట్ల కూడా పాల్గొట్టడం జరిగింది. ఏమేమి పోయినాయి అనేది గుర్తించలేదు. లోపలికి వెళ్ళలేదండి. లోపలికి వెళ్తే కానీ ఏమేమి పోయినాయి చెప్పలేదు. అధికారులు వచ్చే వరకు ఆగి దాన్ని బట్టి చెప్పగలను. గూడూరు మండలం మల్లవోలులో మట్టి తోలుతున్న 3 టిప్పర్లు ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ రాజలక్ష్మి తెలిపారు. గూడూరు మండలం మల్లవోలులో మట్టి తోలుతున్న 3 టిప్పర్లు ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ రాజలక్ష్మి తెలిపారు. మల్లవోలులో మట్టి రవాణా అవుతోందన్న సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది వెళ్లి పరిశీలించగా 3 మట్టి లోడుతో ఉన్న టిప్పర్లు, ఒక ఖాళీ టిప్పర్ మరియు ఒక జేసీబీ అక్కడ ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఆమె వివరించారు. మట్టి తవ్వకాలకు అనుమతి వారి దగ్గర లేకపోవడంతో వాహనాలు తహసీల్దార్ కార్యాలయానికి తరలించమన్నారు. గూడూరు మండలంలో ఎక్కడ మట్టి తవ్వకాలు జరగడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల్లో మట్టిని మల్లవోలు మీదుగా రవాణా చేస్తుండగా వాహనాలు సీజ్ చేశామన్నారు. గూడూరు మండలంలో మనకి తెల్లవారుజామున మట్టి వస్తుంది టిప్పర్లో అని చెప్పి ఊళ్ళో నుంచి రైతులు కాల్స్ చేయడం మీదట మన రెవెన్యూ వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి వీఆర్ఓలు వెళ్ళి చూడడం జరిగింది. మల్లవోలు గ్రామంలో సుమారుగా చటారువారిపాలెం వెళ్ళే రోడ్లో ఒక 3 లోడెడ్ టిప్పర్లు, ఒక ఖాళీ టిప్పరు, ఒక జేసీబీని గుర్తించడం జరిగింది. అడిగితే వాళ్ళకి ఎలాంటి మైనింగ్ బిల్స్ కానీ పర్మిషన్స్ కానీ లేవని చెప్పడంతో ఈ 3 లోడెడ్ టిప్పర్స్, ఒక ఖాళీ టిప్పరు, ఒక జేసీబీని తీసుకొచ్చి తహసీల్దార్ కార్యాలయంలో పెట్టడం జరిగింది. డిగ్గింగ్ మన మండలంలో జరగట్లేదు, ఎక్కడో లోడ్ చేసుకుని ఈ మండలంలో డంప్ చేయడానికి తీసుకురావడం జరిగింది. అయినా సరే మనం వాటిని 27 అంశాలతో కూడిన అజెండాతో జరగాల్సిన పెడన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. పెడన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం వాయిదా పడింది. 27 అంశాలతో కూడిన అజెండాతో కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ప్రారంభం కాకముందే 9వ వార్డు వైసీపీ కౌన్సిలర్ గరికముక్కు చంద్రబాబు లేచి పైడమ లేఅవుట్ సమీపంలో ఆక్రమణకు గురైన 18 సెంట్ల స్థలానికి సంబంధించిన అంశాన్ని వచ్చే సమావేశంలో ఎజెండాలో పెడతానని హామీ ఇచ్చి ఈ సమావేశంలో ఎజెండాలో ఎందుకు పెట్టలేదని కమిషనర్ ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ బదులిస్తూ జీవో నెంబర్ 624 అనుసరించి ప్రభుత్వ పరిధిలో విచారణలో ఉన్నందున 18 సెంట్ల ఆక్రమణకు సంబంధించిన అంశాన్ని అజెండాలో చేర్చలేదని అన్నారు. ఈ అంశంపై 8వ వార్డు వైసీపీ కౌన్సిలర్ కటకం ప్రసాద్ మాట్లాడుతూ ఆక్రమణ అంశాన్ని అజెండాలో చేర్చడానికి ఎందుకు వెనకాడుతున్నారని కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆక్రమణ అంశాన్ని అజెండాలో చేర్చకుండా సర్వీస్ రూల్స్ విరుద్ధంగా వ్యవహరిస్తున్న కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ డిఎంఏలకు ఫిర్యాదు చేయాలని అందాక సమావేశం వేయాలని చంద్రబాబు కటకం ప్రసాదులు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన చైర్పర్సన్ కటకం నాగకుమారిని కోరగా వారి కోరిక మేరకు సమావేశాన్ని వాయిదా వేశారు. దీంతో ఎజెండాపై చర్చ జరగకుండానే సమావేశం వాయిదా పడింది. మేనేజర్ మట్టా రాజా, టీపీఓ సృజన కుమారి, ఏఈ రామాంజనేయులు, ఆర్ఐఎస్ పామర్తి వెంకటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ హరికిషోర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుగడ్డ గోపాలరావు 18 సెంట్లు మున్సిపల్ సైట్ ఆక్రమించి ఆయన 147 సెంట్లతో కలుపుకుని 22 మందికి అమ్ముకున్నది. అది వేరే. ఈ 42 లక్షలకి దానికి సంబంధం లేదు. ఆయన అమ్మేసుకున్నాడు, స్వయాన్ని ఆయన రిజిస్ట్రేషన్ చేశాడు. ఇప్పుడు మనం ఎందుకు ఏమడుగుతున్నామంటే ఈ మున్సిపాలిటీ పేద మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీకి లీగల్గా రావాల్సినటువంటి ట్యాక్స్ కట్టమని అడుగుతాం తప్ప ఇంక వేరే కాదు. అలా లెక్కేస్తే సుమారుగా 6 కోట్ల రూపాయలు పెడల మున్సిపాలిటీకి జమ చేయాల్సిన పరిస్థితి. 6 కోట్లు అప్పుడు లెక్క తెలుసు. ఆ అమౌంట్ వస్తే మన వార్డులో ఏదైనా మనం పనులు చేసుకోవడానికి, ఎందుకంటే పెడల మున్సిపాలిటీ కాదు, ఏ మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి ఏదైనా వర్క్ చేయడానికి ఎవరు రావడం సుమారుగా 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఏమి చేయలేకపోతాం. ఏదైనా 1 రూపాయి ఆదాయం వస్తే మనం చేసుకోవచ్చు అని ఆలోచనతో మనం మాట్లాడడం తప్ప ఇక వేరే కాదు. ఆ క్రమంలోనే గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మారిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్రమంగా రెవెన్యూకి సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు ప్లస్ సబ్ రిజిస్ట్రార్ అండ్ ఆర్ఐస్ విఆర్ఓస్ మీద కూడా ఈ ఎంక్వైరీ అనేది ఉంది ఈ సర్క్యులర్. ప్లస్ ఇది ఒక సబ్జెక్ట్ అయితే, రెండవది ఫిబ్రవరి నెలలో లోకాయుక్తలో మరో బిల్లు వేయబడింది సేమ్ విజిలెన్స్ మీద. లోకాయుక్తలో ఆల్రెడీ ఫైల్ అయి ఉంది. మనం ఏదైతే ఇప్పుడు కౌన్సిల్ ఎజెండాగా పెడుతున్నామో, ఎజెండాగా పెట్టమని కోరుతున్నామో అదే సబ్జెక్టు లోకాయుక్తలో ఫిబ్రవరిలో బిల్ అయింది. అది డేట్ వచ్చేసి కంప్లైంట్ డేటు 11 ఫిబ్రవరి 25 అయితే లోకాయుక్త వారి లెటరు 19/2/25 అంటే తర్వాత 10 రోజుల తర్వాత మనకి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. దీని మీద రిమార్క్స్ అడిగారు మేడం. దాని మీద వాయిదా కూడా కోరారు దీనికి. అంటే అప్పుడు టైం లేక లాస్ట్ టైం కౌన్సిల్ అప్పుడు టైం లేక మనం వాయిదా అనేది కోరడం జరిగింది. అయితే ఈ రిపోర్ట్ ఇప్పటి వరకు ఏదైతే 620 జీవో ఒకటండి జీవో ఎప్పుడు వచ్చిందండి? జీవో ఎప్పుడు వచ్చి చెప్పాలి? 24/9/19 2019 బాగా చెప్పారు. నిజం చెప్పారు, అబద్ధం కాకుండా. 2019లో ఈ జీవో వస్తే నేను 2025 జనవరిలో లెటర్ ఇస్తే దీన్ని ఎందుకు ఎవరైతే ఎమ్మెల్సీ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్కి ఎందుకు పంపించారు? పోయిన 2025 4వ నెలలో వచ్చే నెలలో నేను కంప్లైంట్ పెడతానని చెప్పి ఎందుకు అబద్ధం చెప్పారు? మీకు 2019 వచ్చిన జీవో మీరు చూసుకోలేదా? కళ్ళు మూసుకుపోయినాయి మీకు. అధ్యక్ష చూడండి, దీని అబద్ధాలు 2019లో వచ్చింది. నేను కమిషనర్ చెప్పిందని ఏపీకి వస్తా. ఓకే సార్, అది మీరు పంపించాం. 2019లో సరే 2019లో జీవో వచ్చింది. దయచేసి పాత్రికేయులు గమనించాలి. 24/9/2019 జీవో వచ్చింది. కౌన్సిలర్ చంద్రబాబు అనేవాడు జనవరిలో 2025లో నేను కౌన్సిల్ లెటర్ ఇచ్చాను. నేను ఇచ్చిన లెటర్ 2019లో జీవో వస్తే. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.